ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 531వ నామం, 5 అక్షరాల నామం శుక్ల సంస్థిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శుక్ల సంస్థితాయై నమః అని చెప్పుకోవాలి. శుక్లధాతువును చక్కగా ఆశ్రయించినటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. సహస్రార కమలాధిష్టాన దేవత శుక్లధాతువుని ఆశ్రయించి ఉంటుంది. ఈ శుక్రం అనేది జీవం యొక్క సారం. అందుకే ఇది సప్తధాతువుల్లో చివరిగా చెప్పబడింది. దీన్ని మించిన విలువైనటువంటి ధాతువు ఇంకోటి లేదు. జీవోత్పత్తికి మూలమైనటువంటి బీజానికి అధిష్టానమైనటువంటి దేవత, ఆ బీజమే శుక్రమని చెప్పబడుతోంది. ఆ శుక్లము ద్వారానే జీవుడు మాతృగర్భంలో ప్రవేశిస్తాడు. ఏ జీవుడు ఏ విధంగా ఏ మాతృగర్భంలో ఉండాలి, ఎక్కడ ప్రవేశించాలి అని చెప్పి చూపించేది ఈ తల్లే. శుక్లధాతువుకి నియమాకురాలు, ప్రధాన బీజస్వరూపిణి అయినటువంటి అమ్మ శరీరాన ప్రధానమైనటువంటి ఓజస్సు అనే ధాతువుని ఈవిడ అధిష్టానంగా కలిగి ఉంది. ఈ శుక్రధాతువు అనేది రాబోయే జీవి యొక్క సర్వ లక్షణాలు, రూపగుణ విశేషాలు అన్నీ కూడా ఆ ధాతువులోనే ఇమిడి ఉంటాయి. అందుచేతనే సర్వవర్ణోపశోభిత అనే నామం సూచించే లక్షణాలు కూడా ఈ శుక్ల సంస్థిత అనేటువంటి నామం ధ్రువపరుస్తూ ఉంటుంది. శుక్రం అన్నప్పుడు ఈ వివరాలన్నీ కూడా శోణిత పదానికి వర్తిస్తూ ఉంటాయి. తెలుపు రంగులోనే అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల వర్ణాలు ఇమిడి ఉన్నాయనేటువంటి విజ్ఞాన శాస్త్రం, సైన్స్ చెప్తున్నది సత్యం కూడా ఈ నామంలోని విశిష్టతనే ధ్రువపరుస్తోంది. శుక్లధాతువుని చక్కగా ఆశ్రయించినటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శుక్ల సంస్థితాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.